అందరితో ఆయన ఏమంటున్నాడంటే ఊరకుండుడి నేనే దేవుడని తెలుసుకొనుడి. May all the sounds of our own hearts and the place around die down so that we may hear the still small voice of God. నా స్వంత హృదయంలో వచ్చే ఆ ధ్వనులు, వెలుపటి నుండి వచ్చే ధ్వనులన్నీ కూడా ఆగిపోవును గాక. తద్వారా దేవుని యొక్క మెల్లైన స్వరము మనమందరం విందుము గాక. Loving and gracious Heavenly Father, ప్రేమగల కృపగల పరలోకపు తండ్రి, thank you Lord for thy great love towards each one of us. మాలో ప్రతి ఒక్కరి పట్ల మీ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Calvary was the public demonstration that God loves each one of us. కల్వరి అది బహిరంగంగా దేవా నీవు మమ్మలను ప్రేమిస్తున్నామని కల్వరి మీద ప్రదర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Thank you for thy broken body and the blood that was shed. విరవబడిన మీ శరీరాన్ని బట్టి మీకు వందనములు, చిందించిన మీ ప్రశస్తమైన రక్తాన్ని బట్టి స్తోత్రములు. Thank you Lord, at Calvary our broken lives and hearts could be mended. కల్వరిలోనే మా యొక్క విరిగిపోయిన జీవితములు, ప్రభువా మా యొక్క విరిగిపోయిన హృదయము అది మరమ్మత్తుగా నూతనంగా చేయబడగలదు. Thank you for at Calvary we are lifted from the miry clay and the horrible pit and made to stand on the rock called the Christ. కల్వరి యుద్ధనే భయంకరమైన గుంటలో నుండి, చికటగల ఊబిలో నుండి మేము పైకెత్తబడి క్రీస్తు అనబడిన ఆ యొక్క బండ మీద మా పాదములు స్థిరపరచబడవచ్చు. Thank you Lord, at Calvary you take us as wanderers without direction or destination and you make us people with a purpose. కల్వరిలోనే ప్రభువా దేశదిమరులుగా గమ్యము లేని వారిగా ఉన్న మమ్మల్ని తీసుకొని ప్రభువా స్థిర నివాసం గల ప్రజలుగా మీరు మమ్మల్ని చేస్తారు. Tonight won't you speak to us once again, dear Lord? ఈ రాత్రి ప్రియ ప్రభువా మరొకసారి దయచేసి మాతో మాట్లాడరా. Won't you open your heavens and descend upon us? మీ యొక్క గగనం చీల్చుకొని మా మధ్యలో To allow thy Holy Spirit to enlighten our eyes. మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి మా కనులకు వెలిగింపు అనుగ్రహించరా. Lord, won't you send thy precious word to burn in our ఓ hearts? ప్రభువా మీ ప్రశస్తమైన వాక్యమును లేకపోతే మా సమావేశాలు వ్యర్థము. This will become another annual event in our spiritual calendar. మా యొక్క ఆత్మీయ క్యాలెండర్ లో ఇది ఇంకొక వార్షికోత్సవంగా ఉంటుంది. Loving Father, we don't want this to become one such casual, ordinary event. ప్రేమల తండ్రి, ఇలాంటి ఇంకొక వార్షికోత్సవం వలె సామాన్యమైన ఒక సమావేశం వల్లే కావాలని మాకు ఇష్టం లేదు. Lord, visit us. ప్రభువా దయచేసి మమ్మల్ని Hear our cry. ప్రభువా మా కేక ఆలకించండి. Thank you because you have heard our prayer. మా ప్రార్థన ఆలకించారు ప్రభువా, మీకు వందనాలు తెలుస్తున్నాం. For this we ask in the precious and sweet name of our dear Lord and Savior, Lord Jesus Christ. మా ప్రియ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మధురమైన అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. Before we stand up to sing another song, I'm going to read the portion for you, first in English and then in Telugu. So those who know both the languages, you're going to listen to the portion 2 times and kindly listen very carefully, intently, that the Lord may open up His word to you and to me. మనము నిలబడి ఇంకో పాట పాడక మునుపు సహోదరుడు ఇంగ్లీష్లో ఒక వాక్య భాగం చదువుతారు. అదే వాక్య భాగం నేను తెలుగులో చదువుతాను. ఎవరికైతే ఈ 2 భాషలు వస్తాయో మీరు 2 భాషలో జాగ్రత్తగా గమనించి ఏం చదువుతున్నామో, ఏం రాయబడింది, ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అని ఆ గ్రహింపుతో దయచేసి జాగ్రత్తగా వింటూ చదువుతూ గ్రహిస్తూ ఉండండి. The book that we have chosen for this evening is the book of Daniel. ఈ సాయంత్ర ధ్యానం కొరకై మనం తీసుకున్న గ్రంథము దానియేలు గ్రంథం. You find it in the Old Testament after the big books of prophecy, Isaiah, Jeremiah and Ezekiel. పెద్ద ప్రవక్తలు రచించిన పెద్ద గ్రంథాలు యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము. ఈ 3 గ్రంథాల తర్వాత దానియేలు గ్రంథం మనకు వస్తుంది. Turn to Daniel chapter 1 and I'm going to read in chapter 1 the first 8 verses, first in English and then followed in Telugu. దానియేలు మొదటి అధ్యాయము మొదటి 8 వచనములు మొదట సహోదరుడు ఇంగ్లీష్ భాషలో చదువుతారు, దాని తర్వాత తెలుగులో చదువుతాను. In the 3rd year of the reign of Jehoiakim, king of Judah, came Nebuchadnezzar, king of Babylon, unto Jerusalem and besieged it. And the Lord gave Jehoiakim, king of Judah, into his hand with part of the vessels of the house of God
which he carried into the land of Shinar to the house of his God. And he brought the vessels into the treasure house of his God. And the king spake unto Ashpenaz, the master of his eunuchs, that he should bring certain of the children of Israel, and of the king's seed, and of the princes, children in whom was no blemish, but well favored, and skillful in all wisdom, and cunning in knowledge, and understanding science, and such as had ability to them to stand in the king's palace, and whom they might teach the learning and the tongue of the Chaldeans. And the king appointed them a daily provision of the king's meat and of the wine which he drank, so nourishing them 3 years, that at the end thereof they might stand before the king. Now among these were of the children of Judah Daniel, Hananiah, Mishael, and Azariah, unto whom the prince of the eunuchs gave names, for he gave unto Daniel the name of Belteshazzar, and to Hananiah of Shadrach, and to Mishael of Meshach, and to Azariah of Abednego. But Daniel purposed in his heart that he would not defile himself with the portion of the king's meat, nor with the wine which he drank. Therefore he requested of the prince of the eunuchs that he might not defile himself. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయమండి, మొదటి 8 వచనములు. యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా, ప్రభు యూదారాజుకు యెహోయాకీము దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను: ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చేయి ద్రాక్షరసంలో నుండి అనుదినము భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదుల్లో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరనియు, హనన్యాకు శద్రకనియు, మిషాయేలునకు మిషకనియు, అజర్యాకు అబెద్నగు అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానం చేయుటకు ద్రాక్షరసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా ఉండునట్లు సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. As we stand up to sing this song, may I make this humble request: those who have small children, kindly go to the back and sit there. And we very humbly request you, during the ministry of the word and during the time of the altar call, we don't want anybody to get up or move about. నిలవబడి పాట పాడకమనుపో నేను దయచేసి బ్రతిమలాడుతున్నాను. ఈ మాటలు దయచేసి గమనించండి. నేను బ్రతిమలాడుతున్నాను. చిన్నపిల్లలు ఉంటే మీరు ఇప్పుడే లేచి వెనకకి వెళ్ళిపోండి. Daniel is one of the 2 characters in the Bible against whom nothing negative is recorded. బైబిల్లో 2 మనుషులను గురించి వారికి ప్రతికూలమైనది ఏది కూడా రాయబడలేదు. దానిలో ఒకడు దానియేలు. We have already seen the other character, Joseph, and today by the grace of God we want to focus our attention upon this young man called Daniel. ఇంతకు మునిపే మనము యోసేపును గురించి ధ్యానించాము. అయితే ఈ దినమున ప్రభు కృపను బట్టి దానియేలు అనే ఈ యవనస్తుని గురించి మనం కొంచెంసేపు ధ్యానిద్దాం. It's amazing how Daniel could maintain integrity and holiness when you understand the kind of times that he happened to live in. దానియేలు జీవించిన ఆ యొక్క దినములు, ఆ కాలములు, ఆ ప్రజలు, వాళ్ళ మధ్యలో దానియేలు ఉండుట మనం చూస్తే తన యొక్క నిర్దోషత్వము,
తన యొక్క పరిశుద్ధతను ఆయన ఏ విధంగా కాపాడుకున్నాడో మనకు చాలా ఆశ్చర్యం అవుతుంది. I'm going to take you 25 centuries ago. Please travel with me as we begin to lift the curtain and see this beautiful young man living a life of victory on hostile ground. తెర పైకెత్తబడి ఉండగా దయచేసి జాగ్రత్తగా నాతో పాటు 25 శతాబ్దములు వెనక జరిగిన ఆ దృశ్యాన్ని నేను మీకు చూపెడతాను. జాగ్రత్తగా చూడండి. ఈ దానియేలు అంత భయంకరమైన ప్రజల మధ్య ఏ విధంగా నిర్దోషంగా పవిత్రంగా జీవించాడో మనం చూద్దాం. It is not without reason that 2/3 of the Bible is history. బైబిల్లో ఇంకా ఏమాత్రం సందేహం లేకుండా బైబిల్లో మూడు భాగాల్లో 4 భాగాల్లో 3 భాగాల్లో చరిత్ర ఉంది. We find the history of Israel unfolded in detail in the Old Testament. ఇశ్రాయేల్ యొక్క చరిత్ర ఎంతో వివరంగా విపులంగా బైబిల్లో వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. Before we bring Daniel to the center stage, I must tell you the development in the history of Israel. దానియేలును కేంద్రంగా మీకు ఆ యొక్క దృశ్యంలో చూపెట్టక మునుపు ఇశ్రాయేల్ యొక్క చరిత్ర ఏంటిదో మీకు ఒకసారి ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క చరిత్ర మీకు చూపెడతాను. After the people of Israel came into the land of Canaan, ఇశ్రాయేల్ ప్రజలు కనాన్ దేశానికి వారు వచ్చిన తర్వాత they were ruled by judges. న్యాయాధిపతులు వారిని ఏలారు. And then comes the period of kings when several kings ruled over the people of Israel. న్యాయాధిపతులు ఏలిన తర్వాత రాజుల కాలం వచ్చింది. కాబట్టి ఎంతో మంది రాజులు ఈ ఇశ్రాయేల్ ప్రజలను ఎన్నో సంవత్సరాలు వారు పరిపాలించారు. Saul was the first king of the united Israel and he ruled for 40 years. ఇశ్రాయేల్ యొక్క రాజ్యమునకు మొదటి రాజు సౌలు రాజు. ఈయన 40 సంవత్సరములు ఇశ్రాయేలీలను పరిపాలించాడు. After him came David. ఆయన తర్వాత దావీదు వచ్చాడు. David ruled for 40 years to be followed by Solomon his son, who also ruled for another 40 years. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు తర్వాత ఆయన కుమారుడు సొలొమోను ఆయన 40 సంవత్సరాలు పరిపాలించాడు. After the time of Solomon, we find Rehoboam, the son of Solomon, taking over the reins of the kingdom. సొలొమోను పరిపాలన అయిన తర్వాత ఆయన కుమారుడు రెహబాము సొలొమోను నుండి ఆ యొక్క ఏలే అధికారాన్ని పొందాడు. It is during his reign that the sad split took place in the kingdom. రెహబాము ఏలే ఆ వేళలోనే ఆ దినాల్లోనే ఇశ్రాయేలు రాజ్యము రెండుగా చీలిపోవటం అనే ఈ విషయం జరిగింది. 10 tribes refused to cooperate with Judah and Benjamin and they formed a separate kingdom for themselves. 10 గోత్రముల వారు యూదా వారి చేత బెన్యామీల చేత ఏలబడ్డం వారికి ఇష్టం ఉండలేదు. కాబట్టి ఈ 10 గోత్రముల వారు వేరైపోయి వాళ్ళ సొంత దేశాన్ని వారి కొరకై ఏర్పరచుకున్నారు. Jeroboam, who became their leader, not only gave them political leadership, but unfortunately he also gave them a spiritual declension. యెరోబాము ఈ 10 గోత్రములకు రాజై వారికి నాయకుడయ్యాడు. నాయకుడయ్యేది కాకుండా రాజకీయ సంబంధమైన నాయకుడు అయ్యేది కాకుండా ఆత్మీయ సంబంధమైన నాయకత్వం కూడా అంటే నడిపింపు కూడా ఇచ్చాడు. ఆ ఆత్మ సంబంధమైన నడిపింపు ఇశ్రాయేలును ఆత్మీయంగా ఎంతో క్షీణ దశకు తీసుకుని వెళ్ళిపోయింది. From that point of time we read the 10 northern tribes as Israel and the south as Judah. అప్పటి నుండి ఈ 10 గోత్రములు వేరైపోయిన వీళ్ళు ఉత్తర ఇశ్రాయేలు దేశము అని పిలువబడుతున్నారు. తర్వాత ఈ మిగతా వాళ్ళేమో యూదా రాజ్యం అని పిలువబడుతున్నారు. They both were never reconciled. ఇంకా ఇద్దరు కూడా ఎప్పటికీ సమాధాన పడలేదు. Northern Israel went into idolatry, into rebellion. ఉత్తర ఇశ్రాయేల్ దేశము విగ్రహారాధనకు తర్వాత భయంకరమైన తిరుగుబాటు చేస్తూ వారు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయారు. In spite of the repeated warnings from God through his prophets, they turned a deaf ear and God had no choice but to send the Assyrians. దేవుడు తన యొక్క ప్రవక్తలను పెందల కడనే వీళ్ళ ఎదుగు పంపిస్తున్నా కూడా వారు మూర్ఖమైన మెడవంచన జనాంగంగా అసలు పెడచెవి పెట్టారు, ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి అశ్షూరీయులను వీరి మీద దేవుడు పంపించాడు. They took the people of Israel into captivity and this happened in 720 BC. అశ్షూరీయులు వీరి మీదకి వచ్చారు, దండెత్తినారు. 720 క్రీస్తుకు పూర్వము వాళ్ళు వీరి మీద దండెత్తి వీళ్ళందరినీ కూడా చెరగా తీసుకుని పోయారు.
The southern Judah was watching the whole drama that was happening to the north. దక్షిణ ప్రాంతంలో ఉన్న యూదా దేశం వారు ఈ ఉత్తర ప్రాంతంలో ఇశ్రాయేలుకి ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూస్తా ఉన్నారు. Somebody defined a wise man like this: a wise man is he who learns from the mistakes of others. ఒక వ్యక్తి జ్ఞాని అనే ఆ వ్యక్తికి నిర్వచనం ఇచ్చాడు. ఏంటిదంటే ఒక జ్ఞాని ఎవరంటే వేరే వ్యక్తి తప్పు చేసి బాధపడుతుంటే ఆ వ్యక్తిని చూచి ఈయన నేర్చుకొని ఈయన జాగ్రత్త వహిస్తాడంట. ఆయన జ్ఞాని. Going by this definition, certainly Judah was not wise. కాబట్టి ఈ యొక్క నిర్వచనం ప్రకారం మనం చూస్తే యూదా వారు చూచి కూడా ఏమాత్రం నేర్చుకోలేదు. కాబట్టి వీరు జ్ఞానంగా ప్రవర్తించలేదు. They followed suit and went into idolatry themselves. వీరు కూడా అదే పద్ధతిని అవలంబించి యూదా వారు కూడా విగ్రహారాధన ఆరంభించారు. They began to boast about the beautiful temple they had. వాళ్ళకున్న చక్కని ఆలయం గురించి ఎంతో అతిశయంగా చెప్పుకునేవారు. They said, we have the temple and therefore we have God in our midst. మాకు ఆలయం ఉంది కాబట్టి దేవుడు మా మధ్యలో ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చారు. No enemy is going to attack us and our God who is in the temple is going to defend us. దేవుడు ఏ శత్రువు మా మీద దాడి చేయలేడు, ఆలయంలో ఉన్న మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని వాళ్ళు అనుకున్నారు. Instead of worshipping the God of the temple, they began to worship the temple of God. ఆలయంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించే బదులుగా ఆ యొక్క ఆలయమనే దేవుడని వారు ఆరాధిస్తూ వచ్చారు. Exactly after 120 years, God had no choice for these people but to send the Babylonians. 120 సంవత్సరాల తర్వాత ఇంకా వీరిలో ఏ మారు మనసు కలగలేదు కాబట్టి దేవుడు ఇంకా వేరే మార్గం లేక వీరి మీదకి బబులోను వారిని తీసుకొని వచ్చాడు. At that time, Jehoiakim was ruling over Judah. ఆ సమయంలో యెహోయాకీము యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. He was one of the worst rulers that Judah could ever find. యూదా వారిని పరిపాలించే రాజుల్లో ఎంతో భయంకరమైన ఎంతో చెడిపోయిన రాజు యెహోయాకీం. They were in a spiritually low plane and they were in idolatry and God had completely been ignored. ఆత్మీయంగా వీరు ఎంతో అధోగతిలో ఉన్నారు. తర్వాత విగ్రహారాధికులైపోయారు. కాబట్టి ఇంకా దేవుడు వీళ్ళ నుండి పూర్తిగా అసలు వీరికి దేవునికి ఏ బాంధవ్యం సంబంధం లేకుండా అయిపోయింది. Suddenly on one fine morning there was a war cry and they could find Babylonians with all their mighty armies, chariots and horses and weapons pouncing upon them from all sides. అకస్మాత్తుగా ఉదయకాలమున ఈ యొక్క బబులోనీయులు వారి యొక్క రౌతులు, వారి యొక్క గుర్రములు, వారి యొక్క సైన్యము, వారి యొక్క బల్లెములు, వారి యొక్క ఖడ్గములు అన్ని వైపులా దూసుకొని వచ్చేసాయి. కేకలేస్తున్నారు, అరుస్తున్నారు. ఎటు చూసినా బబులోను వారు వీరి మీదకి దండెత్తారు. They looked at the beautiful temple which Solomon had built, whether God would rise in anger and zeal and begin to defend them. సొలొమోను నిర్మించిన ఆలయంలో దేవుడు ఉన్నాడు అనుకొని ఆ యొక్క చక్కని శృంగారం దేవాలయం చూస్తూ వచ్చారు. దేవుడు లేచి ఈ సైన్యాన్ని శత్రువులను హద్దుమారుస్తాడేమో అని ఎదురు చూచారు. But no, that did not happen. కానీ వారు నిరీక్షించినట్లుగా అలా జరగలేదు. Instead of fire descending from heaven, there was fire ascending from the bottom. దానికి బదులుగా పైనుండి అగ్ని వచ్చే బదులుగా క్రింది నుండి భయంకరమైన అగ్ని జ్వాల మంటలు పైకి ఎగుస్తున్నాయి. They have realized now the temple has been burned. వారు వెంటనే తెలుసుకున్నారు ఆలయము కాల్చివేయబడింది. Walls have been broken. ఆ యొక్క ప్రాకారములు కాల్చివేయబడి అన్ని పడగొట్టబడ్డాయి. Their glory for generations has gone away from them. ఎన్నో తరముల నుండి ఉన్న వారి యొక్క మహిమ శిథిలం అయిపోయింది. Shekinah glory has departed from them. ఆ యొక్క షెకీనా మహిమ, యెహోవా మహిమ వారి మధ్య నుండి వెళ్ళిపోయింది. How terrible are those times. కాబట్టి ఆ దినములు ఎంత భయంకరమైనవి. In that situation was Daniel born. ఆ పరిస్థితిలో చిన్న బిడ్డ దానియేలు జన్మించాడు. And as a young man he watched. We do not know his exact age. He must have been a teenager or in his early 20s when he watched with great horror what the enemy was doing to his own kingdom. ఈ పిల్లవాడు పెరుగుతుండగా ఈ పిల్లవాని కళ్ళ ముందే శత్రువు ఏం చేస్తున్నాడో, ఏమేమి చేస్తున్నాడో, ఎంత అరాచకము, ఎంత ధ్వంసము, ఎంత నాశనము, ఎంత వినాశం కలిగిస్తున్నాడో ఈ పిల్లవాడు చూస్తుండగానే ఆ పిల్లవాని కళ్ళ ముందే ఇవన్నీ జరిగిపోతున్నాయి. The soldiers have come and caught hold of the young people and Daniel was carried in chains to Babylon. కల్దీల సైనికులు వచ్చారు. ఈ యొక్క ప్రజలందరినీ కూడా బానిసలుగా బంధించారు. దానిలో దానియేలును కూడా బానిసగా బంధించారు, తీసుకుని వెళ్ళిపోయారు. I do not know the trauma through which Daniel should have passed through as he saw these things
suddenly coming upon him and his nation. ఇవన్నీ కూడా అకస్మాత్తుగా ఆయన మీదకి, ఆయన యొక్క దేశం మీదకి ఇవన్నీ వచ్చుట చూచినప్పుడు దానియేలు యొక్క మనసులో ఏమేం తలంపులు వచ్చాయో, ఎంత ఒత్తిడి, ఎంత నిరాశ, ఎంత నిస్పృహ వచ్చిందో ఊహించలేం మనం. How horrible it is to be suddenly dragged from your own home, being separated from your loving parents and the people whom you know, and be pushed into your situation in the midst of your enemies. నీ సొంత ఇంటి నుండి, నీ సొంత తల్లిదండ్రుల నుండి, నీ బంధువుల నుండి, నీ స్నేహితుల నుండి అకస్మాత్తుగా నేను బంధించి నీ వెరగని దేశము, నీ శత్రువుల మధ్య, నీ వెరగని భాష మాట్లాడే వారి మధ్య నేను విసిరివేస్తే ఎలా ఉంటుంది? Where is God Jehovah? యెహోవా దేవుడు ఏమైపోయాడు? ఇక్కడ పోయాడు. Here is the temple burnt down to ashes. ఇక్కడ ఆయన ఆలయము పూర్తిగా కాల్చివేయబడింది, శిథిలావస్థలోకి వచ్చేసింది. What happened to that all old-time stories that he parted the Red Sea, made manna to fall from heaven? పాత నిబంధనలో ఉన్న కథలన్నీ కూడా ఏమైపోయాయి? ఎర్ర సముద్రం పాయలుగా చేశాడు కదా, ఆకాశం నుండి మన్నా కురిపించాడు కదా, ఏమైపోయింది ఆ దేవునికి? What happened to the God who led his people through the pillar of cloud and the pillar of fire? తన యొక్క ప్రజలను ఉదయం పూట మేఘ స్తంభంగా ఉండి, రాత్రి పూట అగ్ని స్తంభంగా ఉండి నడిపించిన ఆ యెహోవా ఏమైపోయాడు? Great fear and horror, uncertainty, insecurity should have filled the hearts of people who have gone into captivity. చెరలోకి వెళ్ళిపోయిన వారి హృదయంలో భయము, భీతి, సంఖ్యలు, శత్రువు యొక్క భయము, భద్రత లేదు, కావలసిన సదుపాయాలు లేవు, అసౌఖ్యత, వీటన్నిటి చేత నిండిపోయి దుఃఖములో కుమిలిపోయి నిరాశలో నిస్పృహలో కృంగిపోయి ఉన్నారు. Normally the enemy who takes people in captivity, సామాన్యంగా శత్రువు ప్రజలను ఖైదీగా తీసుకొని పోతే they would make them a spectacle before their own countrymen by torturing them and tormenting them. వాళ్ళ యొక్క దేశ ప్రజలు చూస్తుండగా, బందీగా తీసుకొచ్చిన ఈ శత్రువులను వాళ్ళ దేశం చూస్తుండగా వాళ్ళని కాల్చుతారు, నరుకుతారు, కోస్తారు, ముక్కలు ముక్కలుగా వేర్వేరు విధంగా చిత్రవద చేస్తారు. Probably Daniel also had his own fears that one of these things should certainly happen to him. ఒకవేళ దానియేలు కూడా నాకు ఇదే విధంగా చేస్తారేమో అనే భయం లోపల ఉండొచ్చు దానియేలుకు. Then somebody walks in on behalf of the king's palace and begins to search out for something that he cannot immediately understand, and he picks up this young man Daniel and says, "You come out and you stand here." అలాగో ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా రాజభవనం నుండి ఒక అధికారి టక్ 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 అని వస్తాడు, వచ్చి తీసుకుంటాడు. నువ్వురా ఆయన తీసుకొని బయట తీసుకొని వెళ్ళిపోతాడు. Then later he comes to know that the king has sent his officers on duty to choose certain young men who are handsome, who have a good physique, who appear skillful, so that they could be employed in the king's court. దాని తర్వాత తెలుస్తుంది అదేంటంటే, రాజు తన యొక్క భవనంలో ఉండి తన అధికారిని ఎవరైతే చక్కని వారో, ఎవరైతే మంచి ఆరోగ్యం కలిగి ఉన్నారో, ఎవరైతే మంచి జ్ఞానం కలిగి ఉన్నారో, తత్వజ్ఞానం కలిగి ఉన్నారో, అలాంటి బాలులను తన యొక్క రాజ్యంలో, తన యొక్క సంస్థానంలో పనిచేయడానికి వారిని ఏరుకొని తీసుకొని రమ్మని రాజు ఆజ్ఞాపించి పంపించాడని దానియేలుకు సమాచారం వచ్చింది. The king also told his officers to seek for such young men who are of the king's seed, who belong to the king's family. రాజు కూడా తన యొక్క అధిపతులకు ఏం చెప్పాడంటే, రాజవంశానికి చెందిన చక్కని మంచి యవనస్తులను మీరు ఏర్పరచుకొని తీసుకొని రండి అని చెప్పాడు. We do not know in what way Daniel was related to Jehoiakim, to the ruling family. కాబట్టి దానియేలు యెహోయాకీం అనే ఈ యొక్క రాజవంశానికి ఎలాగో బంధించబడి ఎలాంటి బాంధవ్యం కలిగి ఉన్నాడో మాకు తెలియదు. But we can make this inference: he should have been certainly a beautiful young man, a skillful young man, one who can learn quickly the new language of the Babylonians and also be of some use to his royal service. కానీ ఒకటి మాత్రం నిశ్చయము, ఈ దానియేలు మంచి జ్ఞానం గలవాడు, తత్వజ్ఞానం గలవాడు, వేరే భాషను, పరాయి భాషను బహు త్వరగా నేర్చుకునేవాడు, తర్వాత వేవేరు విద్యలు, వేవేరు తత్వజ్ఞానం త్వరగా నేర్చుకుని రాజు యొక్క సముఖంలో, రాజు యొక్క భవనంలో, రాజు యొక్క సంస్థలో పనిచేసే స్తోమత గలవాడు దానియేలు. Changes have been happening at such a fast pace. బహు త్వరితంగా మార్పులు వేగంగా జరిగిపోతా ఉన్నాయి. Daniel must be wondering what's happening to him. దానియేలుకు ఆశ్చర్యం అయిపోవచ్చు, అసలు ఏం జరిగిపోతుంది నాకు.
At that time, the servant comes and says, King has chosen you, this small group, in order to be trained for the royal service. ఆ సమయంలో రాజు యొక్క అధిపతి వచ్చి, ఈ చిన్న గుంపు మిమ్మల్ని రాజు ఎన్నుకున్నాడు, రాజు యొక్క సేవ కొరకై, పరిపాలన సేవ కొరకై మిమ్మల్ని రాజు ఎన్నుకున్నాడు అని ప్రకటించాడు. That gladdened their hearts. ఇంకా దానియేలుకు తర్వాత మిగతా వారికి అది ఎంతో గొప్ప సంతోషం కలిగించింది. Because the rest of the people are in exile, they are in captivity, they are in suffering, they are in sorrow. But here is a small group chosen to enjoy the pleasures and the position of the court. ఎందుకంటే మిగతా యూదులేమో ఆ యొక్క సంఖ్యలో బంధించబడి బానిసలుగా అక్కడ మగ్గుతున్నారు. కానీ కొద్ది మంది యవనస్తులు రాజు యొక్క సంస్థానంలో, రాజు యొక్క పరిపాలనలో వారు అన్ని సౌఖ్యాలు, అన్ని సుఖములు, అన్ని కావలసిన వనరులు, కావలసిన సౌఖ్యతలు అనుభవించే ఆ చక్కని పిలుపుకు వారు పిలువబడ్డారు. The natural tendency would be for any young man in that situation is, let me make the most of this situation for my advantage. సహజంగా అలాంటి పరిస్థితి యవనస్తులు కలిగినప్పుడు వెంటనే యవనస్తులు ఏమనుకుంటారంటే, బా చక్కని తరుణం కదా, సద్వినియోగం చేసుకుందాం, కావాల్సినంతగా అనుభవిస్తాం, సుఖంగా ఉందాం, సంతోషంగా ఉందాం అని అనుకుంటుంటారు. Then the king's officer comes and tells them, now look, young men, king has not only chosen you to serve before him in his court, but he has appointed the very food that he eats at his table. ఇలాగో ఇది అయిపోయిన తర్వాత రాజు యొక్క అధిపతి వచ్చి ఇంకో విషయం ప్రకటిస్తాడు. అదేంటిదంటే, చూడండి పిల్లరా, రాజు యొక్క సంస్థానంలో మీరు పనిచేయడానికి రాజు ఎన్నుకునేదే కాకుండా రాజు యొక్క భోజనంలో, ఆయన భోజనము తర్వాత ఆయన పాలన చేసే ద్రాక్షరసంలో కూడా మీకు భాగం ఉంటుంది అని ప్రకటించాడు. While many should have rejoiced at this great favor, ఈ గొప్ప ప్రకటన, దయగల ప్రకటన ఎప్పుడైతే ఆ అధిపతి ప్రకటించాడో చాలా మంది ఆనందించేవారు. there was something discordant note in his heart. చాలా మంది ఆనందిస్తుండగా దానియేలు హృదయంలో ఎవరో ఏదో అయ్యో అన్నట్లుగా, ఆ హృదయంలో ఎవరో ఏదో పలుకుతున్నట్లుగా అనిపించింది. He said, I am not going to eat this food. దానియేలు వెంటనే తన హృదయంలో చెప్పుకున్నాడు, అమ్మా నేను మాత్రం దీన్ని భుజించను. This is the meat which is first offered to the pagan idols before it is cooked and brought to the king's table. రాజు యొక్క భోజన బల్ల మీరికి తీసుకొని రాకమనుపో, ఇది ఆ యొక్క విగ్రహాలకు అర్పిస్తారు, దాని తర్వాతనే దాన్ని వండి రాజు యొక్క బల్ల ఎదుగు తీసుకొని వస్తారు. By partaking of such a meat, though it's royal food, though it is the very food that King Nebuchadnezzar himself eats, it amounts to my concurrence, my agreement, my alignment to the worship of his idol. అలాంటి భోజనము నేను నెబుకద్నెజర్ రాజు భోజనమే, అది రాజు భోజనమే అయినను నేను అలాంటి భోజనము నేను కూడా భుజిస్తే ఆ యొక్క రాజు దేన్నైతే ఆరాధిస్తున్నాడో, రాజు దేన్నైతే దేవుడని భావిస్తున్నాడో, రాజు ఏమైతే చేస్తున్నాడో నేను కూడా దానికి ఒప్పుకున్నట్లు అవుతుంది అని అనుకున్నాడు. How can I deny my God? కాబట్టి నా దేవుణ్ణి ఎలాగో నేను కాదు అనగలను. Verse 8 please. 8వ వచనమండి. But Daniel purposed in his heart that he would not defile himself with a portion of the king's meat, nor with the wine which he drank. Therefore he requested of the prince of the eunuchs that he might not defile himself. రాజు భుజించు భోజనమును పానం చేయి ద్రాక్షరసను పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. Notice the three beautiful things. 3 చక్కని రమ్యమైన మాటలు ఉన్నాయి, గమనించండి. Daniel first of all was a man of purpose. దానియేలు ప్రప్రథమంగా ఆయన చక్కని ఉద్దేశం గల లేక తీర్మానం గల వ్యక్తి. You are not going to become somebody for God. You are not going to make a mark in this generation if I am not a man of purpose, a woman of purpose. నీవు నేను తర్వాత నీవు యవనస్త్రీవి, నీవు యవనస్తుడవు, నేను మన జీవితంలో దేవుని కొరకై ఖచ్చితమైన తీర్మానం చేసే వ్యక్తిగా ఉండకపోతే దేవుని యొక్క వ్యక్తిగా, దేవుని యొక్క పాత్రగా మనం ఉండనేరం. In a world that has denied God, దేవునిని నిరాకరించిన లోకంలో, in a country of Judah where people have turned apostate, యూదా దేశంలో ప్రజలు భ్రష్టులైపోయారు.
In a country of Babylon where everyone was an idol worshipper, బబులోను దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి విగ్రహారాధికుడే. one young man stands up and says, I have a purpose, I am going to live by that purpose. ఒక యవనస్తుడు నిలబడి అంటాడు, నా లోపల ఖచ్చితమైన తీర్మానం ఉంది, ఆ తీర్మాన ప్రకారం, ఆ ఉద్దేశ ప్రకారము నేను జీవిస్తాను. I'm not going to float with others. నేను వేరే వాళ్ళతో ఆ ప్రవాహంలో కొట్టుకొని పోను. I'm not going to be pushed by others. నేను వేరే వాళ్ళ చేత నెట్టబడను. I have a goal to live by. I have an objective in life. జీవించడానికి గురి ఉంది, జీవించడానికి ఒక ఉద్దేశం ఉంది నాకు. Whether it is the field of sports or politics or science, you find those who have made a mark in the world have always been people with a purpose. క్రీడా భూమి గాని, రాజకీయ ప్రపంచం గాని, ఆర్థిక వ్యవస్థ గాని, ఆ యొక్క నాయకులను మీరు గమనించి వాళ్ళని అడిగితే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటి ఒప్పుకుంటారు, ఏంటిదంటే మా జీవితంలో లేత ప్రాయంలోనే మాకు ఈ గురి ఉండింది అని చెబుతారు. You might have heard about Pele, the great footballer ఆ యొక్క గొప్ప ఫుట్బాలర్ పీలే అనే ఆ వ్యక్తిని గురించి మీరు వినింటారు. of Brazil. బ్రెజిల్ దేశస్థుడు. Somebody asked him when he became internationally famous, they asked him the question, Pele, what has made you the most famous footballer in the world? అంతర్జాతీయంగా ప్రఖ్యాతి నొందిన తర్వాత, ఫుట్బాలర్ గా ప్రఖ్యాతి నొందిన తర్వాత పీలే గారిని వెళ్ళి అడిగారు, అయ్యా అంతర్జాతీయంగా ఫుట్బాలర్ గా ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవడానికి ఏది నీకు ఇలాంటి స్థితి తీసుకొచ్చింది అని అడిగారు. He said very simply, ఆయన మామూలుగా సరళంగా జవాబు చెప్పేశాడు, I always love to play football. నాకు ఎప్పుడు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అండి. When I cannot find a ground or people to play football, I at least get hold of somebody and keep talking about football. ఇంకా ఫుట్బాల్ ఆడడానికి బంతి దొరకకపోతే, తర్వాత ఫుట్బాల్ బంతి ఉన్నా కూడా ఆడడానికి మనుషులు లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తిని పట్టుకొని ఫుట్బాల్ గురించి చర్చిస్తా ఉంటాను ఆ వ్యక్తితో. And if I cannot find anybody to talk to about football, ఫుట్బాల్ గురించి, ఫుట్బాల్ విషయమై వేరే వాళ్ళతో మాట్లాడడానికి ఒక్క మనుషులు దొరకకపోయినా I will sit and think football. నేను కూర్చొని ఫుట్బాల్ గురించి ధ్యానిస్తా ఉంటాను. That was his obsession. అది ఆయన భ్రమ. His whole world was in that ball. కాబట్టి ఆయన యొక్క ప్రపంచం అంతా కూడా ఏంటంటే ఆ యొక్క బాల్, ఆ బంతి మాత్రమే. Today we find heavy planes flying so high and taking us from place to place in the shortest possible time. ఈ దినాల్లో ఎంతో బరువైన విమానములు ఎంతో మందిని ఎక్కించుకొని బహు త్వరగా ఒక దేశం నుండి ఇంకో దేశానికి చేరవేసేస్తున్నాయి. Do you know it all originated with two brothers who had a purpose to build a flying machine? నీకు తెలుసా ఇదంతా కూడా ఎలా ఆరంభమైందో? ఇద్దరు సహోదరులు వారు ఎగిరే ఒక యంత్రాన్ని కనుగొనాలి అని మనసులో గురి కలిగి ఉన్నారు. వారిని బట్టి ఈ విమానాలు వచ్చాయి. మీకు తెలుసా? They were dedicated Christians who loved the Lord, who would never work on Sunday. వారు ప్రతిష్ఠించబడిన క్రైస్తవులు, ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తారు. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో మేము ఏమి పని చేయం, ప్రభు మందిరానికి వెళ్తామని తీర్మానించుకున్న వారు వాళ్ళు. Orville and Wilbur Wright, when they invented the first flying machine, విల్బర్ రైట్ అనే ఇద్దరు సహోదరులు మొదటి ఆ ఎగిరే యంత్రాన్ని, ఆ విమానాన్ని వారు కనుగొన్నప్పుడు, the king of Spain came to hear about it. He heard about it. He came to his country and wanted these young men to display this wonderful phenomenon. స్పెయిన్ దేశపు రాజు ఆయనే అక్షరాల దిగొచ్చాడు ఈ దేశానికి. వచ్చి ఈ యవనస్తులను కలుసుకొని, బాబు దయచేసి మీరు నాకు చూపెట్టండి, ఈ యంత్రం ఎలా గాల్లో ఎగురుతుందో నాకు చూపెట్టండి అని వచ్చి అక్కడ కూర్చున్నాడు. The day on which he made the request was a Sunday, and both the brothers politely declined. ఆ దినమున ఆదివారము ఆ రాజు వచ్చి కూర్చున్నాడు మాకు చూపెట్టమని. ఈ ఇద్దరు సహోదరులు ఏం చెప్పారు తెలుసా? ఆదివారము మేము అలాంటి పని చేయమని చెప్పారు. They had a purpose. వాళ్ళ హృదయంలో ఉద్దేశము, నిశ్చయమైన తీర్మానం ఉంది. And these brothers never got married. Somebody asked them, why don't you get married? ఈ ఇద్దరు సహోదరులకు వివాహం కాలేదు. ఎవరో వెళ్ళి అడిగారంటే ఎందుకు వివాహం చేసుకోరు అని. They said it's difficult to maintain both a plane and a wife. విమానాన్ని, భార్యను ఇద్దరిని కూడా నడిపించాలని చాలా కష్టం అని చెప్పారంట. Thomas Alva Edison was a man of purpose. కాబట్టి థామస్ ఎడిసన్ ఈయన కూడా మంచి ఉద్దేశం గల, తీర్మానం గల వ్యక్తి. Look at all the bright lights here. చూడండి, ఇప్పుడు ఈ యొక్క దీపాలు, ఈ యొక్క బల్బులని మండుతున్నాయి కదా. Before he invented the electric bulb, he had to make several experiments. ఎలక్ట్రిక్ బల్బ్ ఆయన కనుగొనక మునుపు ఎన్నో పరిశోధనలు చేయాల్సి వచ్చింది. He once did 500 experiments which all failed. ఇంకా 500 పరిశోధనలు ఆయన చేశాడు. ఈ 500 అన్ని కూడా తప్పిపోయాయి. One friend who was watching all this, he told him, are you not still discouraged? What do you learn from 500 failures? ఒక స్నేహితుడు ఈయన గమనిస్తూ వచ్చి చెప్పాడు, ఏంటయ్యా 500 పరిశోధన చేశావు,
దాంట్లో ఒక్కడి నెగ్గలేదు, ఇన్ని తప్పిపోయినా కూడా నీకు ఇంకా బుద్ధి తెచ్చుకోవా అన్నాడు. What is the lesson that you learn from ఏం this? పాఠం నేర్చుకున్నావు దీనిలో నుండి? He said very quietly, well, I learned 500 ways of not doing it. ఆయన అన్నాడు, చేయకుండా ఉండడానికి 500 పద్ధతులు నేర్చుకున్నాను అన్నాడు. Man of purpose. కాబట్టి ఉద్దేశం గల వ్యక్తి. He has decided to give something to the world which will brighten up the darkness. మానవాళికి, లోకానికి ఈ చీకటిని వెలుగుగా చేయడానికి నేను ఒకటి తప్పక ఇవ్వాలి అని ఆయన మనసులో తీర్మానం చేసుకున్నాడు. Paul of the New Testament could make a mark in history because he was a man of purpose. అపోస్తలుడైన పౌలు చరిత్రలో, బైబిల్లో ఆయన చరిత్రలో ఒక గొప్ప ఉద్దేశం కలిగించాలి అని మానవాళికి మేలు చేయాలనుకున్నాడు. ఎందుకంటే మనసులో ఉద్దేశం గల వ్యక్తి. For me to live is Christ, Philippians 1:21. ఫిలిప్పీ 1:21, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. One thing I do, forgetting those things which are behind, I press forward to the thing that is before me. ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరముగా పరిగెత్తుచున్నాను. I press toward the mark for the prize of the high calling of God. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు నిమిత్తమై ఉన్న ఆ యొక్క బహుమానమును దృష్టి అందించుకొని దాని యుద్ధకే పరిగెత్తుచున్నాను. God has caught hold of me for a purpose and I want to be obsessed with that purpose. దేవుడికి ఉద్దేశంతో నన్ను పట్టుకున్నాడు. ఆ ఉద్దేశం యొక్క భ్రమలో, ఆ ఉద్దేశం యొక్క పట్టులో నేను ఉండాలని కోరుతున్నాను. Lord Jesus was a man of purpose. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఉద్దేశము, నిశ్చయత గల, తీర్మానం గల వ్యక్తి. When his disciples came one afternoon and asked him to eat food, he said, my meat is to do the will of him that sent me and to finish his work. ఆయన శిష్యులు వచ్చి మధ్యాహ్నము ప్రభువా భోజనం చేయడం చెప్తే ప్రభు ఏమన్నాడు, నా యొక్క తండ్రి చిత్తం చేయుటే, ఆయన పని తుదముట్టించే నాకు ఆహారము అని చెప్పాడు. I seek not mine own will, but the will of him that sent me, John 5:30. యోహాను సువార్త 5:30లో నేను నా ఇష్టం చేయను, నన్ను పంపించిన వారి చిత్తం చేయుటే నాకు ముఖ్యమని చెప్పాడు. I came down from heaven not to do my own will, but the will of him that sent me, John 6:38. యోహాను సువార్త 6:38, నన్ను పంపించిన వారి చిత్తం చేయుటకే, నా సొంత చిత్తం చేయడం నేను రాలేదని చెప్తున్నాడు. We are not going to make a mark in the world if we are not going to be basically a person with a purpose. మూలంగా మనము ఉద్దేశము, తీర్మానం గల వ్యక్తి అవుతేనే అప్పుడే లోకములో ప్రభావాన్ని కలిగించగలము, లేకపోతే ఎలాంటి ప్రభావాన్ని కలిగించలేము. Purpose calls for commitment and commitment is a matter of the heart. ఉద్దేశం అంటే దానికి మూలం ఏంటిదంటే ప్రతిష్టత ఉండాలి. ప్రతిష్టత చేయాలి అంటే హృదయంలో ఇష్టం ఉండాలి. That leads us to the second thing in this verse. Daniel purposed in his heart. Look where the purpose began. చూడండి, ఇది మనకు రెండవ మెట్టుకు నడిపిస్తుంది. అదేంటంటే దానియేలు తన హృదయమందు ఉద్దేశం చేశాడు, తీర్మానం చేశాడంటే తీర్మానం ఎక్కడ చేయాలి? మన హృదయంలో తీర్మానం చేయాలి. Man or woman rises or falls in the heart. మనుషుడు, స్త్రీ గాని పురుషుడు గాని పడిపోక మునుపు, లేక పడిపోక మునుపు మొదట హృదయాంతరంగంలో అది జరిగిపోతుంది. అంటే లేనైనా లేస్తాడు, లేక పడిపోయినా పడిపోతాడు. Our future course always originates with our heart. మన భవిష్యత్తు ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో ఆరంభమవుతుంది. Proverbs chapter 14 verse 14 says, the backslider in heart shall be filled with his own ways. Notice where backsliding begins. It begins in the heart. సామెతలు 14:14లో విశ్వాసఘాతకుడు మొదట తన హృదయంలో నుండి విశ్వాసఘాతకుడు అవుతాడు. ఎక్కడ ఆరంభమవుతుంది? మొదట హృదయంలో విశ్వాసఘాతకుడు అవుతాడు. Before we fall outwardly in our behavior, we fall in our hearts, in our thought life first. బయట మనుషుల ముందు మనం పడిపోక మునుపు మొదట మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు, మన యొక్క హృదయంలో మొదట పతనం అయిపోతాం. That's why we read in Proverbs 4:23, keep thy heart with all diligence, for out of it are the issues of life. కాబట్టి ఈ సామెతలు 4:23లో మనం చదువుతున్నాము, నా కుమారుడా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము, ఎందుకనగా దానిలో నుండి జీవాధారాలు ప్రవహించును. The word heart is used 821 times in the Bible. బైబిల్లో 821 సార్లు హృదయము అనే మాట మనం చదువుతాం. And there are several meanings which it conveys in different contexts. వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు అర్థాలు కలిగిస్తుంది ఈ హృదయం అనే మాట. First of all, it could mean the physical pump that God has kept in you and me for all physical existence. మొదట
మన యొక్క భౌతిక జీవనం కొరకై మన హృదయాంతరంగంలో మన మన వ్యక్తిత్వంలో మన శరీరంలో ఉండి రక్తాన్ని పంపించే ఆ గుండె కావచ్చు. Secondly, it means the soulical affections. రెండవది ప్రాణ సంబంధమైన మక్కువలు కనపరిచే హృదయమై ఉండొచ్చు. And thirdly, it also means the mind where the thought processes take place. మూడవది మనసు, అంటే మనసులో వచ్చే వేవేరు తలంపులు ఆలోచనలు వేవేరు ఆ యొక్క మన యొక్క భావోద్రేకములు మన యొక్క మనసులో వచ్చేవన్నీ కూడా హృదయం అని చెప్పొచ్చు. Fourthly, it also refers to the conscience of man. నాలుగవది మనుషుని యొక్క మనస్సాక్షి కూడా హృదయము అని చెప్పొచ్చు. Fifthly, it could mean the center of anything. ఐదవది దేని యొక్క కేంద్రము హృదయము అని చెప్పొచ్చు. Sixthly, it could refer to the whole of human nature. ఆరవది మానవ యావత్తుకు కేంద్రం అని చెప్పొచ్చు. The heart of man is deceitful above all things and desperately wicked. It speaks about the corrupt, fallen human nature. మనుషుని హృదయము అది భయంకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, పతనమైపోయిన మనుషుని యొక్క భయంకరత్వాన్ని ఈ హృదయం కనపరుస్తుంది. It's at the heart that we begin our recovery or restoration. కాబట్టి హృదయంలోనే మనము సమకూర్పు ఆరంభిస్తాము, లేకపోతే హృదయంలోనే పతనము నాశనము ఆరంభమవుతుంది. That's why when David sinned and departed from God, he cried to God, Psalm 51 verse 10, create in me a clean heart, O God, and renew a right or a stable spirit in me. దావీదు ప్రార్థన చేశాడు పాపంలో పడిపోయిన తర్వాత 51:10 కీర్తనలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగించుము, నెమ్మది గల మనసు నాలో పుట్టించుము అని కేక వేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. శుద్ధ హృదయం కలిగించు ప్రభువా అంటున్నాడు. With a guilt laden heart, Lord, I am at a loss, I cannot be a blessing. నేరారోపణ గల ఈ మనసు, ఈ హృదయంతో నేను దీవించబడలేను, నాకు నెమ్మది లేదు ప్రభు. One of the things that God struggled with the people of Israel, దేవుని యొక్క ప్రజలతో ఇశ్రాయేలుతో దేవుడు అంతగా బాధించబడ్డాడంటే, ఎందుకు బాధించబడ్డాడంటే Psalm 78 verse 8 says, this is a stubborn and a rebellious generation, a generation that did not set their heart aright. కీర్తనలు 78:8లో ఈ ప్రజలు మూర్ఖులైన జనాంగము, మెడవంచిన జనాంగము, వారి హృదయాన్ని సరైన విధంగా దిద్దుకునే జనాంగం కాదిది. They outwardly departed from Egypt. వారు వెలుపల ఐగుప్తు నుండి బయటికి వచ్చేశారు. Outwardly passed through the Red Sea. వారు వెలుపల బాహ్యంగా ఆ యొక్క ఎర్ర సముద్రం దాటించారు. Outwardly ate manna and drank from the smitten rock. వెలుపట ఆ యొక్క మన్నాను భుజించారు, ఆ బండల నుండి ప్రవహించే జలం త్రాగారు. Outwardly followed Moses, Aaron and Joshua and the tabernacle. వెలుపట కనబడడానికి ఆ మోషేను, అహరోను, ఆ నిబంధన మందసమును వెంబడించారు. But at heart they were a stubborn and a rebellious కానీ generation. హృదయాంతరంగంలో మెడవంచని మూర్ఖమైన జనాంగము, A generation that never set their heart aright before ఈ God. తరం వారు తమ హృదయాన్ని దేవుని సన్నిధిలో దిద్దుకున్నవారు కాదు. With all the outward conformity that we have today in religiosity, we could still be blamed of the same crime. ఈ దినాల్లో ఇంత ఆత్మీయ సంబంధమైన కూడిక వేషధారణలు జరుగుతున్నా కూడా ఆ తరం వారితో మనం కూడా పోల్చుకొని అవును అంతరంగంలో సరైన విధంగా లేకపోవచ్చు అని చెప్పుకోవాలి మనం. Looking at the Pharisees and the Jews of his generation, Jesus commented with great sorrow, this people draw nigh with their mouth, they honor me with their lips, Matthew 15:8, but their heart is far from me. మత్తయి సువార్త 15:8లో యేసు ప్రభు జీవించే ఆ కాలంలో ఆయన పరిసయ్యులను, సద్దుకైన మత నాయకులను, తర్వాత యూదులను చూసి అంటాడు, అయ్యో వీరు వారి పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అని ప్రభు అంటున్నాడు. God begins the work of grace in the heart. The purpose must begin in the heart. దేవుడు తన కృపా కార్యమును హృదయంలో ఆరంభిస్తాడు. కాబట్టి ఉద్దేశము, తీర్మానం అనేది లోపట హృదయంలో ఆరంభం కావాలి. Unless it begins in your heart and mind, we are not going to make a mark in the world. నీ హృదయంలో, నా హృదయంలో ఆ నిశ్చలమైన ఖచ్చితమైన దేవుని కొరకైన ఉద్దేశము, తీర్మానం ఉంటేనే లోకం మీద ప్రభావం చూపించగలము, లేకపోతే ప్రభావం చూపించలేము. We are not going to become overcomers. We are not going to become conquerors. మనము విజయశాలురము కాలేము, మనము అత్యధిక విజయం పొందలేము. The devil is not going to tremble as long as we sing beautiful songs of Zion
and keep congregating like this day after day as long as we don't set our heart aright. మనం ఇలాంటి సియోన్ గీతాలు చక్కగా పాడుతూ చక్కగా మనము ఈ విధంగా పాడుతూ ఈ విధంగా సమావేశం అవుతుండగా మనం పాటలు విని సాతానుడు ఏమాత్రము వణకడు, ఏమాత్రం చలించడు వాడు. The moment you say kneeling down, oh God, tonight, in the sight of God, I'm going to set my heart aright. ఏ క్షణమైతే మోకరించి ఓ దేవా యేసు ప్రభువా నా హృదయాన్ని నీ సన్నిధిలో నేను దిద్దుకుంటున్నాను, చక్క చేసుకుంటున్నాను ప్రభువా అని ఎప్పుడైతే కేక వేస్తావో, Lord, I consecrate myself today. ప్రభువా నన్ను నేను నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను ప్రభువా అని చెబుదే, I decide to live for a purpose. ప్రభువా ఒక ఉద్దేశం కొరకై జీవించగోరుతున్నాను అని తీర్మానం చేస్తే, Verse 8 leads us to the third beautiful fragment. 8వ వచనంలో మూడవ చక్కని రమ్యమైన మాట మనం చూస్తున్నాం. 8వ వచనంలో మూడవ మాట, Daniel purposed in his heart, why? That he might not defile himself. దానియేలు తన హృదయంలో ఉద్దేశించుకొని ఏం ఉద్దేశించుకున్నాడు? తన్ను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించుకున్నాడు. The zeal for holiness took him into a big grip and conviction. పరిశుద్ధత కొరకైన ప్రతిష్టత, పరిశుద్ధత కొరకైన ఆ యొక్క పట్టుదల ఆయనను ఒక భయంకరమైన ఒప్పుదలలోకి నడిపించింది. Do you know whom God is seeking tonight? ఈ రాత్రి దేవుడు ఎవరిని వెతుకుతున్నాడో తెలుసా? It's not clever and intelligent and educated people. మంచి జ్ఞానం కలిగి, కుయుక్తి కలిగి, తెలివి కలిగి, మంచి నేర్పరితనం గల వ్యక్తి కొరకే దేవుడు వెతకడం లేదు సుమా. He is not even seeking for people who are eloquent, who can communicate very fluently. చక్కని విద్వాంస్యత కలిగి, చక్కని వాక్చాతుర్యం కలిగి, చక్కని మాటలతో ప్రజలను ఒప్పించే అలాంటి విద్వాంసుని కొరకై దేవుడు వెతకడం లేదు సుమా. We do not belittle or discredit this good thing. అంటే ఈ చక్కని తలాంతులు గల వారిని మనం ఏమాత్రము చులకనగా ఎంచడం లేదు. But God is searching for a people, for a tribe of another nature. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన గోత్రం కొరకై, ఒక ప్రత్యేకమైన సంతానం కొరకై, ఒక ప్రత్యేకమైన వంశావళి కొరకై ఆయన వెతుకుతున్నాడు. His eyes are searching through this congregation to find young men and young women who have taken a purpose that they will not defile themselves. యెహోవా కనుదృష్టి హెర్మోన్లో కూర్చున్న ఈ యవనస్తుల్లో ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. దేని కొరకై సంచారం చేస్తుందంటే, ప్రభువా నేను పరిశుద్ధంగా ఉంటాను, అపవిత్రపరచుకుని ప్రభువా అని తీర్మానం చేసే అలాంటి యవనస్తుల కొరకై యెహోవా దృష్టి సంచారం చేస్తా ఉంది ఇక్కడ అంతా కూడా. Though I live in a world which is much worse than Babylon, బబులోను ఆ దినాల్లో ఉన్న లోకం కంటే ఇప్పుడున్న లోకం ఇంకా భయంకరమైన పాపలోకము. though the apostate Judah has gone into much more sin, భ్రష్టులైన యూదా వారు ఇంకా భయంకరమైన పాప కూపంలోకి దిగిపోయారు. yet tonight by faith, oh Lord, I want to stand up and say that I will not defile myself. ఆయనను ఈ రాత్రి ప్రభువా నీ సైలో మోకరించి నిలబడి చెప్తున్నాను, నీ కొరకై పరిశుద్ధంగా ఉంటాను, పవిత్రంగా ఉంటాను ప్రభు అని చెప్పగలవా? I will pay any cost. ఎంత క్రయమైనా చెల్లిస్తాను ప్రభు. Let my job go, let the king be displeased. నా యొక్క ఉద్యోగం పోనివ్వు, రాజు నా మీద కోపగించనివ్వు. Let him be angry that I am trying to segregate myself, isolate myself and push all the others into the bracket of idol worship. నన్ను నేనే ప్రత్యేకించుకొని, నన్ను నేనే వేరుగా ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ విగ్రహాలలో నెట్టేస్తానని వేరే వారు కోపగించినా పర్వాలేదు. Lord, I will not defile myself. ప్రభువా నన్ను అపవిత్రపరచుకున్నాను. The tribe that God is desperately searching for to meet the spiritual darkness of this generation. అలాంటి మనుషుని కొరకై దేవుడు ఎంతో తహదాలాడుతున్నాడు, ఎంతో కొట్టుకులాడుతున్నాడు. ఆత్మీయ చీకటిలో అలమటిస్తున్న భయంకరమైన చీకటిలో ఉన్న ఈ లోకం యొక్క అక్క తీర్చడానికి అలాంటి ఒక్క మనుషుడు దొరుకుతాడా అని యెహోవా కనుదృష్టి సంచారం చేస్తా ఉంది. One who would say, Lord, I will not defile myself. ప్రభువా యెహోవా నన్ను నేను అపవిత్రపరచుకున్నాను అని చెప్పి ఒక వ్యక్తి కావాలి. The Lord told Jeremiah, if thou wilt take the precious from the vial, the precious from the vial, you will be my mouth. ఇర్మియాతో దేవుడు అంటాడు, ఇర్మియా ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో నీవు జాగ్రత్తగా కనిపెడితే, ఏవైతే ఘనమైనవో వాటి ప్రక్కలో నీవు ఉంటే నీవు నా నోటిగా ఉంటావు అని చెప్తున్నాడు. What was the reward that God gave to this young man? ఈ యవనస్తుడైన వ్యక్తికి దేవుడు ఏం బహుమానం ఇచ్చాడు? Chapter 6 of his books tells us that God raised him
to the highest possible political office, for God made him to be the president of Babylon. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఈ విధంగా తీర్మానం చేసుకున్న ఉద్దేశించిన భక్తిగల ఈ యవనస్తుని ఆ దినాల్లో బబులోను యొక్క రాజ్యంలో అందరికంటే రాజకీయంగా ఉన్నతంగా ఈ పిల్లవాడిని లేపి బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించే ప్రధానమంత్రిగా ఈ పిల్లవాడిని దేవుడు చేశాడు. Brushing aside all his own countrymen, he picks up this exile, this captive, puts him on the highest place and says, you be the president of the whole kingdom. ఈ బబులోను రాజు తన యొక్క సొంత దేశస్తులను తన స్వకీయులను ప్రక్కకు నెట్టేసి ఈ యూదుడైన దానియేలును పిలిచి నీవురా అని ఆయన పైకెత్తి ఆయన ప్రధానమంత్రిగా చేసి బబులోను సామ్రాజ్యం అంతా ఆయనకు అప్పగించేస్తున్నాడు. Not only he found so much favor in the sight of man, మనిషిని దృష్టిలో అంత దయ పొందేదే కాకుండా in the book 3 times God calls him greatly beloved. Chapter 9 verse 23, chapter 10 verse 11, chapter 10 verse 19. 3 సార్లు 9:23, 10:21 తర్వాత 19వ వచనంలో దేవుడు అంటాడు దానియేలు నీవు బహుప్రియుడవు అని అంటున్నాడు. Oh, what a wonderful word to hear from the words చూడండి of the mouth of God Almighty. సర్వశక్తి గల దేవుని నోట్లో నుండి వచ్చే ఆ మాటలు వినుట ఎంత రమ్యమైనవి, ఎంత ఎంత మధురమైన మాటలు అవి. Dear friend, won't you like God to tell you about this? స్నేహితుడా, సహోదరుడా, దేవుడు నిన్ను గురించి చెప్తే నీకు సంతోషం కాదా? Oh man, greatly beloved. ఓ మనుషుడా, నీవు బహుప్రియుడవు. You are greatly beloved. నీవు బహుప్రియుడవు. God used him as a priest. He became a great intercessor for his people. దేవుడు ఆయనను యాజకునిగా వాడుకున్నాడు. తన ప్రజల కొరకై విజ్ఞాపన యాజక సేవ చేస్తూ వచ్చాడు దానియేలు. God used him as a prophet. దేవుడు దానియేలును ప్రవక్తగా వాడుకున్నాడు. Especially in these end times, we are compelled to go to this Old Testament book again and again, for Daniel unveils before us the end time events. ప్రత్యేకంగా ఈ అంత్య దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఈ రెండవ రాక దినాల్లో దానియేలు యొక్క గ్రంథము మరలా మన కొరకై తెరుచుకుంటుంది. మరలా ఈ గ్రంథం ఎదుకు వెళ్ళి మనం చదవాల్సిందే ఈ అంత్య దినాల్లో. Having all the responsibilities of the political office and the opposition that he had to face, the envy and jealousy of the countrymen, he had time to spend time with God and receive revelations of the end time events. పరిపాలన సంబంధమైన ఆ యొక్క బాధ్యతలున్నాయి. ఒకవైపు శత్రువులు హింసిస్తున్నారు, ఇంకోవైపు చదుపని వారు అసూయపడుతున్నారు. ఇన్ని పనులు, ఇన్ని ఉత్తరవాదులున్నా కూడా దానియేలు మోకరించి దేవుని సన్నిధిలో కనిపెట్టి ధ్యానించి కలిపెట్టి అంత్య దినాల్లో రాబోయే సంఘటనలు దేవుని ఎదురు పొందాడు. He speaks of the 4 great world empires that was going to come. దానియేలే రాబోయే 4 గొప్ప ప్రపంచ ఆ యొక్క సామ్రాజ్యాలను గురించి దానియేలు రాస్తున్నాడు. He talked about the Antichrist. క్రీస్తు విరోధం గురించి దానియేలు రాస్తున్నాడు. He talks about the tribulation period. భయంకరమైన హింసా కాలం గురించి దానియేలు రాస్తున్నాడు. He talks about the millennium, the golden period, the golden era that God is going to usher in. దేవుడు ఈ లోకంలోకి తీసుకొని రాబోయే 1000 ఏళ్ల సామ్రాజ్యము ఆ బంగారు సువర్ణంతో ఉన్న ఆ చక్కని బంగారు సామ్రాజ్యాన్ని 1000 ఏళ్ల పరిపాలన వచ్చి దానియేలే ప్రవచిస్తున్నాడు. I will not defile myself. దానికి పునాది నన్ను నేను అపవిత్రపరచుకొనను. Daniel, thou shalt be the president. దానియేలు నీవు నిశ్చయంగా అధిపతివై ఉండెదవు. Daniel, thou shalt be the priest. దానియేలు నీవు యాజకుడవై ఉండెదవు. Daniel, thou shalt be the prophet. దానియేలు నీవు ప్రవక్తవై ఉండెదవు. Don't you like these words to be heard? ఈ మాటలు నిన్ను గురించి దేవుడు మాట్లాడుతుంటే వినడానికి నీకు ఇష్టం లేదా? Would you be a man of purpose? నీవు ఉద్దేశము తీర్మానం గల వ్యక్తిగా ఉండాలని ఇష్టపడుతున్నావా? Would you purpose in your heart tonight? ఈ రాత్రి నీ హృదయంలో ఖచ్చితమైన నిశ్చలమైన తీర్మానం చేస్తావా? Daniel, go till the end be. Go thy way till the end be. దానియేలు అంత్య దినం వరకు నిలకడగా ఉండము. Thou shalt stand in thy law. నీవు నీ వంతులో నీవు నిలిచేదవు. Your reward has not finished with the world. The actual reward is going to open up only tomorrow. నీ యొక్క బహుమానము ఏదో ప్రధానమంత్రి అయిపోయినవి సరిపోదు. అసలు నిజంగా నీ బహుమానము
రేపటి దినమున నిత్యత్వంలోనూ చూడబోతున్నావు దానియేలు. Not only you, but the whole world is going to awake for their reward. నీవేగా దానియేలు, సర్వలోకము వారి యొక్క బహుమానం కొరకై మేల్కొంటారు. Many that sleep in the dust shall awake. అనేకులు సమాధిలో నిద్రించువారు మేల్కొనెదరు. Some to everlasting life. కొంతమంది నిత్య జీవం కొరకై మేల్కొంటారు. Some to shame and everlasting contempt. కొంతమంది నిత్యమైన అవమానం కొరకై, నిత్య నాశనం కొరకై మేల్కొంటారు. Oh, what a revelation. ఓ ఎంత గొప్ప ప్రత్యక్షత. 25 centuries ago, a young man made these prophecies of events that are yet futuristic. 25 శతాబ్దాల క్రితమే ఒక యవనస్తుడు వీటిని గురించి ప్రవచించాడు. 25 శతాబ్దం తర్వాత వాటి యొక్క నిజమైన నిరూపణ, వాటి యొక్క వాస్తవము ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం. Do you know the secret of all this? వీటన్నిటికీ రహస్యం తెలుసా? There is a clue in his name. ఆయన యొక్క పేరులో, నామములో ఒక చిన్న తలంపు మనకు వస్తుంది. Daniel means God is my judge. దానియేలు అని అర్థం. దాని అర్థం ఏంటంటే యెహోవా నా న్యాయాధిపతి. He always lived in the light of this eternal truth. కాబట్టి ఈ నిత్యమైన సత్యం యొక్క వెలుగులో ఎప్పుడు దానియేలు జీవించాడు. God is my judge. I am not worried about the people around me. I am not worried about the Babylonians. I am not worried about the people of Judah. I am worried about God before whom I must stand one day. యెహోవా నా న్యాయాధిపతి. యూదా వారు ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను, బబులోను వారు ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను, ఎవరిని గురించి ఏమని కూడా పట్టించుకోను. నా దేవుడు ఒక దినమున నిశ్చయంగా ఆయన సమక్షంలో నిలబడతాను. ఆయన నాకు తీర్పు తీరుస్తాడు, బహుమానం ఇస్తాడు. The Bible speaks of 7 judgments. బైబిల్లో 7 న్యాయం గురించి చెప్పబడింది. 3 of them are not directly concerned with us. 3 న్యాయములు అవి నేరుగా మనకు సంబంధించినవి కాదు. The judgment of the nation Israel. ఇశ్రాయేలు దేశం యొక్క న్యాయ దినము. God judged Israel for their apostasy. He scattered them and later regathered them, as we read in Ezekiel 20, Ezekiel 36. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు యొక్క భ్రష్టత్వాన్ని బట్టి వారికి తీర్పు తీర్చాడు, చెదరగొట్టేశాడు. 36వ అధ్యాయంలో మరలా వారిని సమకూర్చాడు. Judgment of the fallen angels, as we read in 2 Peter chapter 2. రెండవ తీర్పు 2 పేతురు 2వ అధ్యాయంలో పడిపోయిన దూతలు, వాటి యొక్క దూతల యొక్క తీర్పు. Judgment of the nations during the tribulation period in their attitude towards the people of God. తర్వాత 3వ తీర్పు శ్రమల కాలమున జనాంగములకు, అన్ని దేశవాసులకు దేవుని పట్ల వాళ్ళ వైఖరిని బట్టి దేవుడు నాకు వారికి న్యాయం తీర్చనన్నాడు. This we read in Matthew 25. ఇది మత్తయి సువార్త 25లో మనం చదువుతాం. But we are concerned as people of this generation with 4 important judgments. కానీ ఈ తరం వారిగా మనము 4 దేవుని యొక్క ఆ తీర్పులను గురించి, అవి మనకు సంబంధితమైనవి కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. This present generation is going to be divided into 2 groups. ఈ ప్రస్తుత ఈ తరం వారిని 2 గుంపులుగా దేవుడు చేయబోతున్నాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. The first judgment is the judgment at Calvary, where God judged the sins of every one of us on the sinless person of Jesus Christ. మొదటి తీర్పు కల్వరి మీద, తన యొక్క పాపరహితుడైన పరిశుద్ధమైన తన కుమారుని మీద సర్వ మానవాళి యొక్క పాపం యొక్క తీర్పు అక్కడ ప్రకటించాడు. He made him to be sin for us who knew no sin. మన కొరకై పాపం ఎరిగిన ఆయన పాపంగా చేయబడ్డాడు. The chastisement of our peace fell upon him. మన యొక్క సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. The world looking at the cross got divided. కాబట్టి లోకము శిలువ వైపు చూస్తుండగా ఆ శిలువ యొక్క ఈ లోకమును 2గా చీల్చబడుతుంది, విభాగించబడుతుంది. Those who have responded to his love, ఎవరైతే ఆయన ప్రేమకు ప్రతిస్పందిస్తారో, those who have responded in repentance, ఎవరైతే పశ్చాత్తాప్తులై ఆయన వైపుగా మళ్ళుకుంటారో, those who have been adopted into the family of God, ఎవరైతే దేవుని కుటుంబంలో దత్తత చేయబడతారో, those who have become men and women of a purpose, ఎవరైతే హృదయంలో తీర్మానము, ఉద్దేశం గల స్త్రీ పురుషులు అవుతారో, those who have brought their sins to Calvary's foothill to be judged there, ఎవరైతే వారి పాపములు కల్వరి శిలువ యొద్దకు తీసుకొచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు, తీర్పు తీర్చని ఎవరైతే ఒప్పుకుంటారో, that's the first group. అది మొదటి గుంపు. If you are not of that blessed group, we plead with you tonight to make your choice. నీవు ఆ ధన్యకరమైన గుంపులో ఉండకపోతే చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాం, దయచేసి రండి, ఆ గుంపులో చేరండి. Those who have judged their sins at Calvary enter into the second judgment of self-judgment week after week around the Lord's table. ఎవరైతే కల్వరి యొద్ద వారి పాపానికి తీర్పు తీసుకుంటారో వాళ్ళు 2వ తీర్పు అదేంటిదంటే ప్రతి దినము, ప్రతి వారమున వారు తమ యొక్క జీవితాన్ని పరిశోధించుకొని వారు తీర్పు తీర్చుకుంటూ సరి చేసుకుంటూ ఉంటారు.
They are living in the light of the one who is going to come, who is going to judge all their hidden secrets. రానయ్యున్న ఆ ప్రభువు, తీర్పు తీర్చడైన ఆ ప్రభువు చీకట్లో రహస్యంగా దాగిన వాటన్నింటినీ వెలుగులో తీసుకొచ్చి తీర్పు తీర్చడైన ఆ ప్రభు యొక్క వెలుగులో తమ జీవితాలు పరిశోధించుకుంటూ ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ వారు జీవిస్తూ ఉంటారు. Very soon these opportunities will be over and we will be ushered into the judgment seat of Christ, which is called the Bema judgment. సహోదరి సహోదరుడా, తెలుసుకో, ఈ యొక్క తరుణాలు బహు త్వరగా ముగించబడినాయి. ఇవి మూసివేస్తాడు దేవుడు. దాని తర్వాత మనమందరము క్రీస్తు న్యాయపీఠము బీమా తీర్పు దగ్గరికి వెళ్ళబోతున్నాం. We read about this in Romans 14 and 2 Corinthians 5. రోమా 14, 2 కొరింథీ 5లో మనం చదువుతున్నాం ఈ విషయాలు. Where the works of the believer is going to be assessed, judged and then rewarded. అక్కడ యేసు ప్రభువును అంగీకరించిన విశ్వాసి యొక్క క్రియలు తీర్పు తీర్చబడతాయి. తర్వాత ఏవి సరియో ఏవి చెడ్డయో అక్కడ నిర్ధారణ చేయబడతాయి. The fourth terrible judgment is called the white throne judgment, as we read in Revelation 20, reserved exclusively for those who have rejected the gospel. 4వ భయంకరమైన ధవళ సింహాసనం తీర్పు. జాగ్రత్తగా వినండి. ఇది ఎవరి కొరకంటే విశ్వాసుల కొరకు కాదు. ఎవరైతే యేసు ప్రభువుని నిరాకరించారో, ఆయన ప్రేమను వద్దని లేచి వెళ్ళిపోయారో, అలాంటి భయంకరమైన వారి కొరకై ఈ భయంకరమైన ధవళ సింహాసనం తీర్పు వాళ్ళ కొరకే ప్రత్యేకంగా దేవుడు కాచిపెట్టాడు. We all may not be named as Daniel, but we need to live in the light of this truth of Daniel. God is my judge. మనమందరం కూడా దానియేలు వలె జీవించకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం నిశ్చయము, దేవుడు నా న్యాయాధిపతి అనే ఆ వెలుగులో, కనీసం ఆ వెలుగులో అయినా మనం జీవించాలి. He knows every secret defilement that you have allowed in your life. నీ జీవితంలోకి రానిచ్చిన ప్రతి రహస్యమైన అపవిత్రత దానికి వచ్చి దేవునికి తెలుసు. God knows every filthiness of the flesh, every filthiness of the spirit that you have allowed into your Christian life. నీ క్రైస్తవ జీవితంలో శరీరం ద్వారా వచ్చే ప్రతి అపవిత్రత, ఆత్మ సంబంధమైన ప్రతి అపవిత్రత నువ్వు దేనైతే రానిచ్చావో దానికి వచ్చి ప్రభువుకు బాగా తెలుసు. Would you dissipate your life, make it nothing in the world? నీవు నీ జీవితాన్ని దేనికి పనికి రానిగా శూన్యంగా చేసుకోగోరుతున్నావా? Would you like to be pushed before that white throne judgment where you would hear those terrible words, cursed, depart ye forever into everlasting fire prepared for the devil and his angels? ఆ ధవళ సింహాసనం ముందు ఆ తెల్ల సింహాసనం నిలబడి దేవుడు అంటాడు, శపించబడిన వారులారా, నా యొక్క సన్నిధిలో ఉండి సాతానుకును వారి దూతల కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పండి అని ఆ మాట వినడానికి ఇష్టపడుతున్నావా? Or do you like to hear, లేకపోతే come blessed, enter into the kingdom, inherit the kingdom which has been prepared for you by my Father? మీరు ధన్యులు, రండి నా తండ్రి చేత సిద్ధపరచబడిన రాజ్యంలోకి ప్రవేశించండి అని ఆ స్వరం, ఆ శబ్దం వినగోరుతున్నావా? If you want to hear that tomorrow, you must make the right decision tonight. కాబట్టి రేపు ఆ స్వరం, ఆ శబ్దం వినగోరితే ఈ దినం సరైన తీర్మానం చేయాలి. You must make a decision. నువ్వు ఖచ్చితమైన తీర్మానం చేయాల్సిందే. Make a purpose in your heart. నీ హృదయంలో ఖచ్చితమైన ఉద్దేశం చేసుకోవాలి. Lord, it's enough that I have lived for sin. ప్రభు, ఇక చాలు, ఇంతవరకు పాపంలో జీవించాను, ఇక చాలు ప్రభు. Lord, it's enough that I have rebelled against you. ప్రభు, నీకు విరోధంగా తిరుగుబాటు చేశాను, ఇక చాలు ప్రభు. Lord, I am ashamed of what I am. ప్రభు, నేను ఏమైతే ఉన్నానో దాన్ని బట్టి సిగ్గుపడుతున్నాను ఇప్పుడు. Tonight I turn to you. ఈ దినమే ప్రభు నీ వైపు మళ్ళుకుంటున్నాను. Give me grace and power to live like Daniel in this generation. ఈ యొక్క తరములో దానియేలు వలె పరిశుద్ధంగా, ఉద్దేశంతో, తీర్మానంతో జీవించినట్లుగా నాకు సహాయపడము. Lord, I have a desire, please help me. ప్రభు, నా కోరిక ఉంది, నాకు సహాయం చేయి ప్రభు. Give me power to live a holy life. పరిశుద్ధమైన జీవితం కొరకే కావాల్సిన శక్తి నాకు దయచేయము. Lord, you died on the cross that I might live this victorious life. ప్రభు, నేను ఈ విజయవంతమైన జీవితం జీవించడానికి నాకు శిలువ మీద చనిపోయావు కదా. Lord, help me. ప్రభు, నాకు సహాయపడము. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. If this is your cry, ఇది నీ కేకైతే, I don't know what you are, who you are. నీవెవరవో, నీవు ఏమై ఉన్నావో నాకు తెలియదు. This is a very solemn moment. ఇవి గంభీరమైన గడియలు. Be in deep prayer. Don't move about. దయచేసి కదలొద్దు, లేచిపోవద్దు. బ్రతిమలాడుతున్నాము, దయచేసి మోకరించి తలలు వంచి ప్రార్థనలో ఉండండి. If God is speaking to you దేవుడు నీతో మాట్లాడుతుంటే tonight, ఈ రాత్రి tell God, దేవునితో చెప్పండి, Lord, I want to make a mark in the world. ప్రభువా, లోకంలో నేను ఒక ప్రభావాన్ని, ఒక ప్రత్యేకతను కనపరచగోరుతున్నాను. I don't like to mix in the multitude and go to destruction. ప్రభువా, జనసమూహంలో ప్రవాహంలో వెళ్ళిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. Lord, I want to be a person of purpose. ప్రభువా, నేను ఒక ఉద్దేశం గల వ్యక్తిగా ఉండగోరుతున్నాను. Lord, help me. ప్రభువా, నాకు సహాయం చేయము. Lord, save me. ప్రభువా, నన్ను రక్షించుము. Lord, help me to live a holy life that I cannot live in my own strength. ప్రభువా, నా సొంత శక్తితో నీవు జీవించలేని పరిశుద్ధ జీవితం జీవించడానికి నాకు సహాయం చేయము. Wash me with your blood. ప్రభువా, నీ రక్తంలో నన్ను కడుగుము.
Lord, help me. ప్రభువా నాకు సహాయపడు. If this is your cry, lift up your hand. ఇది నీ కేక్ అయితే దయచేసి కనబడలాన మీ చేతిని పైకెత్తు. Whoever you are, నీవెవరైనా సరే, whatever be your fault, నీ యొక్క స్థితి ఏమైనా సరే, lift up your hand. మీ చేతిని పైకెత్తు పెట్టండి. మీరెవరైనా సరే. God bless you, brother. God bless you, brother. God bless you. Keep your hand raised. God bless you, sister. కనబడలాన చేతిని పైకెత్తు పెట్టండి. Till the decision card reaches you. కార్డ్ మీ చేతికి అందేంత వరకు Tell God. కళ్ళు మూసుకోండి. ప్రార్థనలోని దేవునితో చెప్పండి. Lord, చూడొద్దు దయచేసి, కళ్ళు మూసుకోండి. ప్రభువా, I want to be a person of purpose. ప్రభువా నేను ఉద్దేశం గల వ్యక్తిగా ఉండ కోరుతున్నాను. Lord, help me. ప్రభువా నాకు సహాయపడము. Wash me with your blood. నీ రక్తంలో కడుగుము. Give me power that I may live this holy ఈ life. పరిశుద్ధమైన జీవించడానికి శక్తి దయచేయము. In a world filled with impurity. అపవిత్రతో నింపబడిన లోకంలో, In a world filled with defilement. పాపముతో నింపబడిన ఈ లోకంలో I want to stand apart and say, I belong to God. నేను ప్రత్యేకంగా ఉండి నేను దేవునికి చెంది ఉన్నానని చెప్పాలని కోరుతున్నాను. Lord, I want to live in the light of the truth that God alone is my judge. దేవుడే నా న్యాయాధిపతి అనే ఆ వెలుగులో జీవించాలని కోరుతున్నాను. Lord, help me. ప్రభువా నాకు సహాయపడము. I don't like to be destroyed in my sin. నా పాపంలో నశించుకోవడం నాకు ఇష్టం లేదు ప్రభు. I don't like to be destroyed in my rebellion. నా యొక్క తిరుగుబాటులో చనిపోవడం నశించడం నాకు ఇష్టం లేదు. Lord, help me. ప్రభువా సహాయపడము. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Any sister? ఏ సహోదరైనా, Any brother? ఎక్కడైనా సహోదరుడు, Please lift up your మీ hand. చేతులు పైకెత్తబడండి. Don't harden your heart. మీ హృదయం కఠినం చేసుకోవద్దు. God bless you, sister. సహోదరి ప్రభువుని దీవించుగాక. God bless you, sister. సహోదరి ప్రభువుని దీవించుగాక. Don't harden your heart. హృదయం కఠినం చేసుకోవద్దు. Tonight, ఈ రాత్రి as the Spirit of God is speaking to you, దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడుతుండగా, as the Word of God comes to you, దేవుని యొక్క వాక్యం నీతో వస్తుండగా, God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. He can take your broken, defeated, wasted life and make it a life of blessing. ఓడిపోయిన, చితికిపోయిన, విరిగిపోయిన, పతనమైపోయిన జీవితం ప్రభుకిస్తే ప్రభు తీసుకుంటాడు, ధన్యకరమైన జీవితంగా చేస్తాడు. God can do it again. దేవుడు మరలా చేయగలడు. God, who could use a Daniel in that generation, can raise up many Daniels in this ఆ generation. తరములో దానియేలును లేపుకున్న దేవుడు ఈ తరములో ఎంతో మంది దానియేలుగా సిద్ధపరచగలడు. God can use you, dear sister, as a mighty woman of God. ప్రియ సోదరి, దేవుడు నిన్ను బలమైన దైవజనరాలుగా ఉపయోగించుకుంటాడు. God could raise up many Esthers to save the people of God. దేవుని యొక్క ప్రజలను రక్షించడానికి దేవుడు ఎంతో మంది ఎస్తేర్లను లేపుకుంటాడు. But are you willing? కానీ నువ్వు ఇష్టపడతావా? Are you willing to separate the precious from the vile? ఆ యొక్క నీచమైన వాటి నుండి ఘనమైనవేంటియో తెలుసుకోవడానికి ఇష్టపడతావా? Then lift up your hand. అలాగైతే చేయి పైకెత్తు. Tell God, దేవునితో చెప్పు, Lord, I make a decision ప్రభువా tonight. నేను ఈ రాత్రి తీర్మానం చేస్తున్నాను. I want to be your child. ప్రభువా నీ బిడ్డగా ఉండబోతున్నాను. I want to be a person of purpose. ప్రభువా ఉద్దేశం గల వ్యక్తిగా ఉండబోతున్నాను. I don't want to be double-minded. ప్రభువా ద్వంద్వ మనసు నాకు వద్దు ప్రభు. Lord, help me. ప్రభువా నాకు సహాయం చేయము. Lord, help me. ప్రభువా నాకు సహాయపడము. I don't like to be a person who draws nigh with my mouth and honor you with my lips. పెదవులతో నిన్ను ఘనపరిచి నీతో వచ్చే వ్యక్తిగా ఉండడం నాకు ఇష్టం లేదు. I want to consecrate నా myself. జీవితాన్ని ప్రదర్శించుకోగోరుతున్నాను. I want to set my heart నా aright. హృదయం సరి చేసుకోగోరుతున్నాను. Anybody else? ఇంకెవరైనా ఉన్నారు? Anybody? ఇంకెవరైనా? Any other brother? ఇంకెవరైనా సహోదరుడు? Any other sister? ఏ సహోదరైనా? God loves you and He is calling you. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. డేరా క్రింద వెనక తర్వాత హెబ్రోన్లో ఎవరైనా సరే చేయి పైకెత్తి పెట్టండి దయచేసి. God is speaking to ప్రభు you. నీతో మాట్లాడుతున్నాడు. God loves you. దేవుడిని ప్రేమిస్తున్నాడు. Oh young man, ఓ యవనస్తుడా, why do you want your life to be wasted? ఎందుకు నీ జీవితము పాడైపోవాలని కోరుతున్నావు? Why do you want it to be wasted? ఎందుకు వ్యర్థమైపోవాలని కోరుతున్నావు? Jesus died on the cross that you might be a blessing. యేసు ప్రభు నీ కొరకు చనిపోయిన తద్వారా నువ్వు దీవించబడ్డానికి. Jesus died on the cross that you might be a channel of blessing. యేసు ప్రభు నీవు దీవించబడే పాత్రగా ఉండడానికి ఆయన నీ కొరకు చనిపోయాడు. Don't you like to be a priest and a prophet unto God? దేవునికి యాజకుడుగా ప్రవక్తగా ఉండడానికి ఇష్టం లేదా? God wants to use you. దేవుడు నిన్ను వాడుకోగోరుతున్నాడు. But will you give yourself to God? కానీ నిన్ను నువ్వే దేవునికి ఇచ్చుకుంటావా? Anybody else? ఇంకెవరైనా ఉంటాయి? Anybody? ఎవరైనా వెనక ఎవరైనా ఉంటాయి? మీ చేతిని పైకెత్తి చూపెట్టండి. We praise God for you. మీ కొరకై ప్రభువుకు స్తోత్రములు. Jesus died for you openly and publicly. యేసు ప్రభు బహిరంగంగా మీ కొరకై అందరి ముందు చనిపోయాడు. So it's our privilege to accept Him openly and publicly. కాబట్టి బహిరంగంగా అందరి ముందు ప్రభువును అంగీకరించడం మనకు ఆధిక్యత. So may I request you to stand up in the places where you are. కాబట్టి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే నిలవబడి ఉండండి. Please stand up. దయచేసి లేచి నిలబడండి. Those who have raised their hands, received the card, please stand up. ఎవరైతే కార్డు తీసుకున్నారో, ఎవరైతే చేతులు ఎత్తారో లేచి నిలబడండి దయచేసి. Brothers and sisters, సహోదరులు సహోదరులు, God bless you. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. Anybody else? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. Stand boldly. Even now, if you want to receive the card, you can stand up and ask for the card. ఇప్పటికైనా నువ్వు తీర్మానం చేయగోరితే, కార్డు కావాలని కోరితే, ప్రభు కొరకు జీవించగోరితే లేచి నిలబడు. Anybody else? ఇంకెవరైనా?
Anybody else? ఎవరైనా వెనక ఉన్నవారు కూడా. I'm going to ask you to step out of your rows, come here and stand in the front. దయచేసి మీరు బయటికి వచ్చి ఈ ముందున్న స్థలం దయచేసి ఖాళీ స్థలాన్ని నిలబడండి దయచేసి. Please come. దయచేసి రండి. సహోదరులు సహాయపడండి. We invite you in the name of the Lord. సలహాదారులు దయచేసి సహాయపడండి. ప్రభువు నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి ముందుకు రండి. God wants to make you a blessing. ప్రభువు మిమ్మల్ని దీవెనకరమైన పాత్రగా చేయగోరుతున్నాడు. God wants to wash you clean with his precious blood. దేవుడు మిమ్మల్ని తన యొక్క అమూల్య రక్తంలో మిమ్మల్ని పరిశుద్ధంగా కడగాలని కోరుతున్నాడు. God wants to fill you with his spirit. దేవుడు నిన్ను తన యొక్క ఆత్మతో నింపగోరుతున్నాడు. God wants to write your name in the book of life. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలని కోరుతున్నాడు. God wants to bring forth fruit in your life, that fruit may remain for మీ eternity. జీవితంలో దేవుడు ఫలించాలని, ఆ ఫలము నిత్యత్వానికి నిలిచి ఉండాలని కోరుతున్నాడు. Please come. రండి. Stand up రండి నిలబడండి. ఇంకా and come forward. ప్రభు మీతో మాట్లాడుతుంటే ఎదిరించొద్దు, వద్దని చెప్పొద్దు. నిలబడు సోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. Don't be worried about what people would think. Oh, they've been thinking I'm a good girl, I'm a good boy. Now what will they think if I stand up and come to the front? అయ్యో నేను ఇంత మంచిదాన్ని, అయ్యో నేను ఇంత మంచిని అనుకున్నారు, ఇప్పుడు నేను నిలబడితే ప్రజలు ఏమనుకుంటారు అనుకోవద్దు. దయచేసి లెమ్ము, బయటికి రా. You are taking a decision tonight for the Lord. ఈ రాత్రి దేవుని కొరకై తీర్మానం చేస్తున్నావు. Please come forward. రమ్ము, దయచేసి ముందుకు రండి. Those who are at the back. వెనక ఉన్న సహోదరులు దయచేసి ముందుకు రండి. Those who are at the back, please come forward. ఆ యొక్క డేరా క్రింద ఉన్నవారు కూడా దయచేసి ముందుకు రండి. దయచేసి Anybody else? సలహాదారులు దయచేసి వాళ్ళని పంపించండి. దయచేసి ఇంకెవరైనా ఉంటే You can come here and you can ask for the decision card if మీరు you ముందుకు don't రండి. have. ముందుకు వచ్చి మీరు కార్డు అడగొచ్చు. ముందుకు రండి దయచేసి. Anybody else? ఇంకెవరైనా ఉంటే All the others, kindly be very patient, kindly be prayerful. మిగతా వాళ్ళంతా కూడా ప్రార్థనలో దయచేసి మీరు ఉండండి. మిగతా వాళ్ళంతా ప్రార్థనలో ఉండండి దయచేసి. Please be in an attitude of prayer. This is a very solemn moment and please keep praying for these dear ones. దయచేసి ప్రార్థనా వైఖరిలో ఉండండి. ఇది ఈ ప్రియుల కొరకై ప్రార్థన చేస్తూ ఉండండి దయచేసి. Anybody else? ఎవరైనా ఉన్నారా? We are waiting for you. Anybody else? Please stand up and come. మీ కొరకు కనిపెట్టుకున్నాం. దేవుడు మీ కొరకు కనిపెట్టుకున్నాడు. రండి రండి, ప్రభు పిలుస్తున్నాడు. రండి. Please come. ఇంకెవరైనా ఉన్నారు? రండి. Don't write anything now. ఇప్పుడు ఏం రాయొద్దు. I'm going to teach you a simple prayer. మీకు ఒక చిన్న ప్రార్థన పలకండి నా వెనక. And after that the Lord's servant will come and pray for you. తర్వాత దేవుని దాసుడు వచ్చి ప్రార్థన చేస్తారు మీ కొరకు. And after that we will sing a song, during which time you can fill up the card and give the lower portion to దాని us. తర్వాత పాట పాడతాము. ఆ సమయంలో మీరు కార్డులో క్రింది భాగంలో మీ పేరు, మీ చిరునామా రాసి ఆ క్రింది భాగం చింపి మాకు ఇవ్వండి. Is there anybody else who would like to come and join them? ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి రండి, ప్రభు పిలుస్తున్నాడు. రండి. Those who have come forward, kindly repeat after me these words meaningfully, loudly and boldly. ముందుకు వచ్చిన వారు అర్థసహితంగా, గ్రహింపుతో, బిగ్గరగా, ధైర్యంగా దయచేసి సహోదరుని వెనుక పలకండి. I'm going to teach you with a simple prayer where you are going to confess your sin and also receive Jesus as your Lord and Savior. ఈ సరళమైన ప్రార్థనలో పాపములు ఒప్పుకునేది, తర్వాత యేసు ప్రభువును మీ ప్రభువుగా రక్షకునిగా చేర్చుకోవడానికి ఈ మాటలు మీకు సహాయం చేస్తాం మేము. Please repeat after me loudly. దయచేసి సహోదరుని వెనుక గట్టిగా బిగ్గరగా పలకండి. ప్రియమైన యేసు ప్రభువా, నేను పాపిని. ఈనాడు మీ సన్నిధిలో నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ప్రభువా, మీ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచుము. నా హృదయములోనికి మిమ్మును నా ప్రభువుగాను నా రక్షకుడుగాను పూర్ణ మనసుతో అంగీకరించుచున్నాను. ఈనాటి నుండి దానియేలు వలె ఈ తరములో పరిశుద్ధముగా జీవించుటకు సహాయము చేయుము. నా ప్రార్థన అంగీకరించినందుకు వందనములు. యేసు ప్రభువు నామములో వేడుకొనుచున్నాను. Amen. Now Brother Philip would come and pray for you, but before that remember these few things.